Yeah, good morning once again, all of you. So, లాస్ట్ క్లాసెస్లో మనము ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్4 హనాలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ జిఎల్ పోస్టింగ్ అనే క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, టుడే మనం అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఎస్4 హనాలో ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా? చూడండి, ఆల్రెడీ థియరీకి సంబంధించి నేను డిస్కస్ చేశాను. డైరెక్ట్ టుడే వచ్చేసి కాన్ఫిగరేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, డన్. సో ఇక్కడ చూడండి, మనకి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, డన్. Creation of account groups OBD3, domestic vendor accounting group, international vendor accounting group, one time vendor accounting group. తర్వాత creation of number ranges, తర్వాత assign number ranges to vendor account group, creation of reconciliation accounts, vendor master creation XK01, తర్వాత vendor posting FB60, vendor line item display FB11N, vendor master changes XK02, vendor display view only XK03, వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం డిస్కషన్ చేద్దాం. సో అదేవిధంగా మనకి పీడిఎఫ్ చూస్తే ఇక్కడ డొమెస్టిక్ వెండర్ చూడండి, జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్, బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్లో చేయాలి. డొమెస్టిక్ వెండర్ రీకాన్ అకౌంట్, కరెన్సీ USD, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, షార్ట్కి 001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067. ఓకే, OBD3 S4 హనాలో అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. OBD3 న్యూ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ మనం యూనిక్గా చేసుకోవాలి. ఫస్ట్ VI-V1, ఇక్కడ డొమెస్టిక్ వెండర్ VI-V1. సో ఇక్కడ చూడండి, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఉంటుంది మనకి. ఓకే, వెండర్ మాస్టర్ క్రియేషన్లో మనకి ఎలాంటి డేటా ఉంటుందంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఉంటుందని మీరు చెప్పాలి. సో జనరల్ డేటాలో సో వెండర్కి సంబంధించిన అడ్రస్, ఓకే, అవన్నీ చూడవచ్చు మనం. ఓకేనా, పోస్టల్ కోడ్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, రీజన్, PO బాక్స్ ఇవన్నీ ఉంటాయి. బ్యాక్ తర్వాత కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, ఇక మన హెడ్ ఆఫీస్, షార్ట్కి ఇవన్నీ చూపిస్తాయి. బ్యాక్ తర్వాత పర్చేసింగ్ డేటా, సో మనకి ఇవన్నీ షో చేస్తుంది. బ్యాక్. ఓకేనా, సేవ్ చేస్తున్నాను చూడండి. సో షార్ట్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేయండి. అకౌంట్స్ పేయబుల్. యా, సో ఫస్ట్ చూడండి, డొమెస్టిక్ వెండర్ని క్రియేషన్ చేస్తున్నాం. ఓకే, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ వివో. డేటా వాజ్ సేవ్డ్. డొమెస్టిక్ వెండర్ని క్రియేషన్ చేసాం. డొమెస్టిక్ వెండర్ కావాలంటే ఇక్కడ రాసుకోండి, VI-V1. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. VI-V2, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. సేవ్ చేయండి. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ VI-V3 వన్ టైమ్ అకౌంట్ గ్రూప్. సో ఇక్కడ వన్ టైమ్ అకౌంట్ గ్రూప్ని టిక్ మార్క్ పెట్టుకుని సేవ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసాం. VI-V1, VI-V2, VI-V3. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1.
చాలా సింపుల్ అండి. ఎక్స్కే ఎన్ఓ ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, వాటినే మనం చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 01 చూడండి, 1 నుంచి స్టార్ట్ అయ్యింది, 200 వరకు ఇచ్చారు. ఆల్రెడీ 65 నెంబర్స్ ఎవరో ఉపయోగించారు. 02 ఇక్కడ వచ్చేసి మనకి 1,00,000 ఇచ్చారు, 1,00,000 నుంచి 1,100,000 వరకు ఇచ్చాం. ఇక్కడ ఆల్రెడీ 39 నెంబర్స్ ఎవరో యూజ్ చేశారు. 03 సో 101 నుంచి 105 వరకు ఇక్కడ ఇచ్చారు, ఆల్రెడీ 5 ఎవరో యూజ్ చేశారు. ఇక్కడ 25,100 నుంచి 25,999 వరకు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ 109 ఉపయోగించారు. 05 51 నుంచి 75 65 ఆల్రెడీ ఉపయోగించారు. ఇక్కడ 101 నుంచి 200 వరకు ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 5 ఎవరో ఉపయోగించారు. 08 20 నుంచి 99 ఇక్కడ 39 ఎవరో ఉపయోగించారు. 501 నుంచి 600 వరకు ఇక్కడ 5 ఉపయోగించారు. ఇక్కడ మనం లైక్ ఇక 10 వచ్చేసి 501 నుంచి 600 ఇక్కడ 5 ఎవరో ఉపయోగించారు. 11 3001 నుంచి 3040 వరకు ఇచ్చారు, ఇక్కడ ఎవరు ఉపయోగించారు. ఓకే, 9 10 11 తీసుకున్నామండి. ఓకే, డన్. ఓబిఏఎస్ స్లాషన్ ఓబిఏఎస్ పొజిషన్. సో 9 10 11 VI-V1 VI-V2 VI-V3 వచ్చేసా. సేవ్ చేయండి. 09 తీసుకుందాం, సేవ్. ఓకే, నెక్స్ట్ FS00 క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ అకౌంట్స్. FS00కి వెళ్ళండి. /FS00. ఓకే, ఇక్కడ చూడండి మన కంపెనీ ఆల్రెడీ ఇక్కడ ఉంది అనమాట. రెంట్ ఇవి ఆల్రెడీ మనం క్రియేషన్ చేసాం. ఇప్పుడు మనం కరెంట్ లైబిలిటీ ఇక్కడ తీసుకోలేదు కాబట్టి OBD4లోకి వెళ్ళి కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. OBD4 పొజిషన్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి ఇచ్చాం మనం? VI-V1 ఇచ్చాం. VI-V1. ఓకే, మన కరెంట్ లైబిలిటీస్ చూడండి 100 500 నుంచి 1,500,000 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ క్రియేట్ 1,500,000 ఎంటర్. ఇక్కడ మనకి చూడండి ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ ఆర్ క్యాష్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. మనకి బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఇక్కడ కూడా కరెంట్ లైబిలిటీస్, ఇక్కడ వెండర్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్, కింద డొమెస్టిక్ వెండర్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత డ్రాగ్ చేయండి, కంట్రోల్ డేటా INR కామన్, తర్వాత రీకాన్ అకౌంట్ వెండర్స్, తర్వాత షార్ట్కి 001. ఇక్కడ చూడండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ బై లీడర్ గ్రూప్. ఓకే, ఇక నో నీడ్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి మనం ఏం తీసుకోవాలి? G067 తీసుకోవాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ సేవ్. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుని ఇంటర్నేషనల్ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి జస్ట్ మనం పేరు మార్చుకుంటే చాలు. ఇంటర్నేషనల్ వెండర్. సేవ్. నెక్స్ట్ వన్ టైం వెండర్. ఈ విధంగా జస్ట్ మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే,
ఓకే, ఈ విధంగా కరెంట్ లయబిలిటీస్లో మనం డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ని క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి మనకి, సో ఇక్కడ చూడండి వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లోకి వెళ్ళి వెండర్స్ని క్రియేషన్ చేయాలి. /n XK01. ఓకే, చూడండి ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్ యాజ్ అని ఇచ్చారు. ఓకేనా, సో చూడండి S4 అనాలో లేటెస్ట్గా ఇక్కడ ఇచ్చారు. పర్సనా, ఆర్గనైజేషనా, గ్రూపా. ఒకవేళ పర్సన్ అయితే పర్సన్ తీసుకోవాలి, ఆర్గనైజేషన్ అయితే కంపెనీ పేరు వస్తుంది, గ్రూప్ అయితే పర్సన్ తీసుకున్నాను. చూడండి కొత్త కొత్త ఆప్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు టోటల్గా మనకి ఇక్కడ ఈ విధంగా షో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మిస్టర్ చూడండి బయటనే ఇచ్చేసాడు ఆప్షన్. ఇక్కడ లైక్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇచ్చాను. తర్వాత అక్కడ స్పెషల్ కస్టమర్. ఓకే, ఇవన్నీ అడుగుతుంది ఇక్కడ మనకి. అడ్రస్ ఇవన్నీ నో నీడ్. చూడండి స్టాండర్డ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. బిల్డ్ కోడ్, రూమ్ నెంబర్, ఫ్లోర్ నెంబర్, స్ట్రీట్. ఓకే, ఇవన్నీ ఇచ్చారు. టెలిఫోన్ నెంబర్ చాలా సింపుల్, సెల్ ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, మీరు రిమైనింగ్ ఈ డీటెయిల్స్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, అడ్రస్ ఓవర్వ్యూ, ఐడెంటిఫికేషన్. సో మేల్ ఫీమేల్ అని ఇచ్చారు. కంట్రోల్ ఇక్కడ నో నీడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, స్టేటస్, ఎంప్లాయ్మెంట్ డేటా, వెండర్ జనరల్ డేటా. చూడండి S4 అనాలో చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి. చూడండి కంపెనీ కోడ్, రీకన్సిలేషన్ అకౌంట్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, VIV1. ఇక్కడ చూడండి ఈ డేటా ఇచ్చిన తర్వాత అప్పుడు యాక్టివేట్ అయింది ఇక్కడ. ఓకే, ఎంటర్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్, సార్ట్కి $012. ఓకే, తర్వాత కొంచెం కిందికి రండి. మనకు అవసరం ఉండేట్టు మాత్రం వేసి పెట్టుకోవాలి, రిమైనింగ్ అవసరం లేదు. తర్వాత పేమెంట్ టర్మ్స్ టేబుల్ 01. మరి రిమైనింగ్ అన్ని మనకి నో నీడ్ అంటే అవసరం ఉన్నప్పుడు వీటిని మనం
ఎస్ పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సేవ్ చేద్దాం. రిక్వైర్డ్ ఫీల్డ్ లాస్ట్ టైం ఇక్కడ సేమ్ ఇదే పేరు ఇవ్వండి. ఓన్లీ సేవ్. యూ కెనాట్ క్రియేట్ ఏ వెండర్ విత్ గ్రూపింగ్. సో గ్రూపింగ్ అడుగుతుంది. బిజినెస్ పార్ట్నర్, పార్ట్నర్, కాంటాక్ట్ పర్సన్, ఏజెంట్స్. చూడండి, ఇక్కడ క్రియేట్ ఇన్ బీపీ రోల్ అని ఇచ్చారు. మీరు దీంట్లో ఎవరిని క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. పర్చేసింగ్ డేటా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, కమిషన్ కాంట్రాక్ట్, ఇక్కడ చాలా ఇచ్చారు. ఓకే, ఇది కంపెనీ కోడ్ డేటా తీసుకుంటాం అంటే బిజినెస్ పార్ట్నర్ జనరల్ తీసుకుంటాం. లేదు అంటే మళ్ళీ సెర్చ్ అయినా చేయొచ్చు. XK0 ఆర్గనైజేషన్ తీసుకుంటాను. ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు మన EC 6.0లో ఇస్తే ఇక్కడ మనకి షో చేసేది కాదు, ఇప్పుడు ఇక్కడ షో చేస్తుంది. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్, ఆర్గనైజేషన్ ఇస్తున్నాను. ఓకే, కంపెనీ, లొకేషన్ ఇన్ఫోటెక్, కొంచెం కిందికి వచ్చేయండి. ఓకే, ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత అడ్రస్ ఓవర్వ్యూ, ఇదంతా మనకి అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ వెండర్ జనరల్ డేటా, సో లైక్ వెండర్ ట్యాక్స్ డేటా, జనరల్ డేటా. పైన కంపెనీ కోడ్ని క్లిక్ చేసామంటే మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్స్, లేదంటే బయటైనా మీరు టైప్ చేయొచ్చు. ఇక్కడ VI-V1 అది క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇక్కడ హైలైట్ అవుతాయి. డొమెస్టిక్ వెండర్, సార్ట్ కీ 012, అన్నెసెసరీ ఆప్షన్స్ తీసేసాడు, ఏవైతే నీడ్ అవుతాయో అవి మాత్రమే పెట్టారు. ఓకే, రిమైనింగ్ మనకు నో నీడ్. ప్రెస్ సేవ్ చేయండి. యూ కెనాట్ క్రియేట్ ఏ వెండర్ గ్రూపింగ్. వెండర్ గ్రూపింగ్ అడుగుతుంది. ఇది సెలెక్షన్ చేసుకొని
ఆల్ బీపీ రోల్స్. చూడండి S4 అనాలో చాలా వరకు కొత్త కొత్త ఆప్షన్స్ మనకు వచ్చాయి. ఇక్కడ చూడండి డొమెస్టిక్ బీపీ కస్టమర్, డొమెస్టిక్ బీపీ వెండర్. ఓకే, సేవ్. సో చూడండి బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ అయిపోయింది. ఇది డొమెస్టిక్ వెండరే కాబట్టి మన గ్రూపింగ్ అనేది కూడా మ్యాండేటరీగా తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్ అని ఇక్కడ ఇచ్చేసారు. ఓకే, ఒక వెండర్ని మనం క్రియేషన్ చేసాం. డన్. మళ్ళీ ఆర్గనైజేషన్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ కొత్తగా వచ్చింది చూడండి. ఓకే, సో S4 లో చాలా వరకు చేంజెస్ వచ్చాయండి. మళ్ళీ కంపెనీ ఇస్తున్నాను ఇక్కడ, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. కొంచెం కిందికి వచ్చేయండి, అవసరమైనట్టు మాత్రం ఫిల్ చేద్దాం, రిమైనింగ్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ కోడ్ డేటా. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. సో డొమెస్టిక్ వెండర్ G120001 టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, సేవ్. సో చూడండి మళ్ళీ ఆటోమేటిక్గా కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ పర్సన్ తీసుకుందాం. పర్సన్ మిస్టర్, ఇక్కడ వచ్చేసి కరుణాకర్ అని ఇచ్చాను. ఓకే, పర్సన్ కాబట్టి కరుణాకర్, ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ ఇవ్వాలి. స్ట్రీట్ MR నగర్ 516001 హైదరాబాద్. IN 516001 మొబైల్ నెంబర్ ఇవ్వండి, సెల్ ఫోన్ నెంబర్, తర్వాత కంపెనీ కోడ్ డేటా, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్. డొమెస్టిక్ వెండర్ 012, వెండర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ 3001. సేవ్ చేయండి. రిక్వైర్డ్ ఫిల్ లాస్ట్ నేమ్, సేమ్ ఇదే పేరు ఇచ్చేయండి. ఇక్కడ సేవ్. ఓకే, బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్, వెండర్స్ని క్రియేషన్ చేసేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి FB60లోకి వెళ్ళి ఇప్పుడు వెండర్ పోస్టింగ్ చేద్దాం. ఓకే, /n FB60. ఓకే, చూడండి ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ VIV1. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ తీసుకుంటున్నాను. ఇన్వాయిస్ డేట్ 12/02/24 3001.
అమౌంట్ వచ్చేసి 50,000. వెండర్ ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. పర్చేజ్ అకౌంట్ నేను క్రియేషన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు క్రియేషన్ చేస్తాను. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ చేస్తున్నాను. 5 ఇంకా రిమైనింగ్ కంట్రోల్ డేటా ANR 001, తర్వాత G001 ఇవన్నీ కామన్. సేవ్ చేయండి. ఇప్పుడు అక్కడ తీసుకోవాలి పర్చేజ్లో. ఓకే, సిమ్యులేట్ చేయండి. స్పెసిఫై పేమెంట్ పీరియడ్, బేస్ లైన్ డేట్. ఎంటర్. సో 31 is the location for tech, 40 is the purchase account. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 1001 was posted in company code. సో మళ్ళీ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. చూడండి, సింపుల్ అండి, చాలా సింపుల్గా మనం అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అనేది చేసాం. 1 lakh ఇస్తున్నాను. వాల్యూ డేట్, టెక్స్ట్, ఎంటర్. టుడే డేట్ ఇచ్చేయండి, బేస్ లైన్ డేట్, సిమ్యులేట్, సేవ్. సో 2 డాక్యుమెంట్స్ని నేను పోస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి FBL1Nలోకి వెళ్ళి చెక్ చేద్దాం. FBL1N/FBL1N. సో వెండర్ని సెలెక్ట్ చేయండి. లోకేష్ ఇన్ఫోటెక్, ఎగ్జిక్యూట్. చూసారా, మనకి సప్లయర్ నెంబర్, కంపెనీ కోడ్, నేమ్, సిటీ, ఓకే, అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ మనకి కలర్ కూడా మారించండి. ఇంతకుముందు మనకి ఆరెంజ్ కలర్లో ఉంది, ఇప్పుడు మనకి ఈ కలర్లోకి తీసుకొచ్చారు. 50,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, 1 lakhతో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఓకే, సో తర్వాత వెండర్ మాస్టర్ చేంజెస్, ఏమైనా చేంజెస్ చేయాలంటే XK02 చేంజెస్ చేయొచ్చు. ఈ స్క్రీన్ లాగా పెడుతున్నాను. /n XK02. లోకేషన్ ఇన్ఫోటెక్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎంటర్. ఓకే, ఇక్కడ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తా, PVT Ltd. ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. చేంజెస్ చేయొచ్చు. తర్వాత రూమ్ హౌస్ నెంబర్ మార్చచ్చు. కడప అని ఇచ్చారు. ఓకే, ఈ విధంగా కొన్ని చేంజెస్ చేయొచ్చు. సేవ్ చేయండి. సో చేంజెస్ హ్యావ్ బీన్ సేవ్డ్. నెక్స్ట్ ఏముంది, డిస్ప్లే యాక్సెస్ ఓన్లీ. XK03లోకి వెళ్ళి డిస్ప్లే యాక్సెస్ చూడండి. /n XK03. దీంట్లో ఎలాంటి చేంజెస్ చేయలేము, జస్ట్ చూడొచ్చు అనమాట. చూడండి, కర్సర్ ఇక్కడ పెట్టా కూడా రిమూవ్ చేయలేము, జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ FK10N /n FK10N. ఎగ్జిక్యూట్. మనం ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేసామో అవి ఇక్కడ వస్తుంది చేస్తాయి. ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మీతో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మరిన్ని క్లాసెస్ మీ ముందరికి తీసుకొస్తాను. ఇక్కడ చెప్పడం ఏంటంటే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో చాలా తెలుగులో నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ప్రతి వీడియో చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.